హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏ ఫిట్నెక్స్ మోహన్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఈరోజైతే డే 10 ప్రెప్ సిరీస్. ఈరోజైతే వర్కౌట్ అయితే లేదు, ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా ఈరోజైతే జిమ్ సెలవు ప్రకటించడం జరిగింది. సో మనం డే ప్రెప్ సిరీస్ అయితే మనం మొదలెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా ప్రెప్ సిరీస్ అయితే ఆగడానికి నాకు ఇష్టం లేదు. సో ఈరోజు ఏంటంటే మనం మొదట్లో ఓట్స్ మిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దాని గురించి మనం వీడియో అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే కనుక మనం లంచ్లోకి డిన్నర్లోకి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, ఏ క్వాంటిటీతో తింటాం, ఎలా ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా మనం తింటున్నాం అనేది దాని గురించి నేను వీడియో పెట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా వీడియో చూసేయండి. చికెన్ అయితే తెచ్చుకొని 400 గ్రామ్స్ అయితే తెచ్చుకున్నాం. ఆఫ్టర్నూన్కి డిన్నర్కి కూడా అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఏంటన్నదని చూసుకుందాం. 400 గ్రామ్స్ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా 4 టైమ్స్ కడుక్కొని తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కారము, సాల్ట్. అంటే నేను పింక్ సాల్ట్ అయితే వాడటం జరిగింది, మన డైట్లోకి అయితే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కలుపుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే మార్నింగ్ 10 o'clock పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఫ్రిడ్జ్లో అయితే మంచిగా మ్యారినేట్ అయ్యి మన చికెన్ కూడా మంచిగా ఉడికి మనకి తినడానికి కూడా బాగుంటుంది. సో ముందైతే మనం ఇలా 400 గ్రామ్స్ చికెన్ తెచ్చుకొని ఇలాగ మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వేయింగ్ మిషన్ అయితే తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ వేయింగ్ మిషన్ తీసుకొని మనం ఇప్పుడైతే 200 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకొని మనం బాయిల్ చేసుకుందాం. మనం 200 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకోవటం జరుగుతుంది. ఇలా మనం వేయింగ్ చేసుకొని 200 గ్రామ్స్ అయితే తీసుకున్న తర్వాత మనం స్టవ్ మీదకి ప్యాన్ గట్ట పెట్టుకొని ఈ టైప్ ఆఫ్ ప్యాన్ తీసుకొని మనం కుక్ చేసుకుందాం. ఎలా కుక్ చేయాలో కూడా చూపిస్తాను. మనం ముందుగా అయితే స్టవ్ ఒకటి వెలిగించుకొని మనం ఈ టైప్ ఆఫ్ ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇందులో ఆలివ్ ఆయిల్ 2 teaspoons వేద్దాం. 2 teaspoons అయితే వేయటం జరిగింది. దీన్ని ఇదంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని ఇందులో మనం చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. దాన్ని ఒకసారి కలుపుకొని సెంటర్ చేర్చుకొని ఇప్పుడైతే మనం దీనిపైన మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడకనిద్దాం. చూసారు కదా, మన ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏ టైప్ ఆఫ్ మన డైట్ తీసుకుంటున్నాం, ఏ క్వాంటిటీతో తీసుకుంటున్నాం, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో, చికెన్లోకి ఎలా చేస్తున్నాను అనే విషయాన్ని అయితే మీకు తెలియజేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని సమాచారం కోసం నా ఛానల్ని మీరు